భార్య మీద ఇసుక్కోక ఎవడి మీద ఇసుక్కుంటాడు, భరించాలి మనము అని అత్తగారు చెప్పాల్సింది అత్తగారు పుట్టింట్లో చెప్పుకుంటుంది. అమ్మా ఇట్ట కొడుతున్నాడా, తిడుతున్నాడా, ఏమైనా తాగొస్తున్నాడా, ఏమీ లేదు కదా, ఒక మాట అంటున్నాడు, పడచ్చు కదా, ఏమైనా బొక్కలు పడినాయా నీకు అంటారు. విషయం చెప్తున్నాను వినండి, బొక్కలు కనపడవండి. ఒక్కొక్క మనిషిలో క్యాన్సరు, కిడ్నీ ఫెయిల్యూరు, షుగరు, బీపీ ఇవన్నీ కూడా ఎదుటివాడు పెట్టే టార్చర్ వల్ల వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఆ ఒత్తిడిని వీళ్ళు మనసులో దాచుకుని ఎక్కడ చెప్పినా వాడికి సాక్ష్యాలు చూపించలేరు. అదేంటండి అన్నయ్య గారు అట్లా అంటాళ్ళ, చల్లే ఊరుకోండి, అసలు ఆయనకి నోట్లో నాలుకే లేదు అని ఇంకొక అమ్మ మాట్లాడుతుంది. ఇంకొకరు మా తమ్ముడు చాలా మంచివాడు, చాలా ఊరుకో, అసలు తలకాయ కూడా ఎత్తి చూడడం, అసలు ఎక్కడున్నాడో మాకు ఎవరికి తెలియదు, అంత బాగుంటాడు, అందరితో ఎంత చక్కగా ఉంటాడు, మొన్న పెళ్ళికి వచ్చినప్పుడు ఎంత కలిసిపోయాడు, ఎంత బాగున్నాడు, నీకే నోరెక్కువనో లేకపోతే నీకే ఓర్పు లేదనో ఇలా ఈమని చెప్పిన వాళ్ళు కూడా మాట్లాడడం మొదలు పెట్టేస్తారు.